మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి హల్దీపురం మఠం పీఠాధీశ్వరులు పూజ్యశ్రీ శ్రీ వామనాశ్రమ స్వామి వారిని అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించవలసిందిగా మనవి. నమామి శంకరాచార్యం సర్వలోకైకవందితం భజే శ్రీ భారతీ తీర్థం శారదా పీఠ సద్గురుం విశ్వేశం మాధవం ఢుండిం దండపాణిం చ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీం మణికర్ణికాం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మన దేశంలో అలాగే విదేశాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా దీపావళి పండుగని 3 రోజులు లేకపోతే 5 రోజులు ఆచరించేది మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో కోటి దీపోత్సవం పేరులో దీపావళి పండగలాగే సుమారు 13-15 రోజులు ఆచరించేది మనందరికీ కూడా చాలా ఆనందకరమైన గొప్ప విషయం. దీనికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థరంలో పండగగా ఆచరిస్తాము, దానికి మన ప్రభుత్వం తరపున సహకారం కూడా మనం ఇస్తామని చెప్పినది విని మనందరికీ కూడా చాలా సంతోషమైంది. ఈ కార్యక్రమానికి మనందరికీ తెలిసినట్టు రచన టెలివిజన్ తరపున చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి గారు, అలాగే శ్రీమతి అయిన రమాదేవి గారు దీనికి చాలా ఆలోచించుకొని చాలా శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. నేను మొన్న 4వ తారీఖు మంగళవారం రోజు ఒకసారి వచ్చాను. ఆ రోజు గవర్నర్ వచ్చారని కారణంతో ఆశీర్వచనానికి సమయం దొరకలేదు. కానీ మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చాలా శ్రద్ధాభక్తితో అమ్మగారు రమాదేవి గారు చాలా శ్రద్ధాభక్తితో వినమ్రంతో వినంతి చేశారు. అందుకే రమాదేవి గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి ఈరోజు మళ్ళీ వచ్చాము. మన దగ్గర వచ్చి ఈ ఆశీర్వచనాన్ని వినేది మనకు చాలా సంతోషమైందని ఈ సందర్భంలో చెప్తూ, మనకు ఈరోజు మళ్ళీ నేను 3-4 సంవత్సరాల క్రితం సుమారు వచ్చినప్పుడు, ఈ కోటి దీపోత్సవానికి వచ్చినప్పుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం అలాగే ఊరేగింపు ఉత్సవం నేను చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషమైంది. కైలాసంలోనూ ఉన్నట్లు ఇక్కడ వేదిక తయారు చేశారు, అలాగే మహాలింగం, ఇవన్నీ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే. అలాగే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఈరోజు మళ్ళీ కళ్యాణోత్సవం చూసి ఊరేగింపు ఉత్సవం చూసి మళ్ళీ చాలా సంతోషమైంది. ఇలాంటి భాగ్యాన్ని రామాదేవి గారు మనకు మళ్ళీ ఇచ్చారని ఈ సందర్భంలో చెబుతూ, మనకు వేదవ్యాస మహర్షులు పురాణంలో ఏం చెప్పారంటే, ఈ కార్తీక మాసం చాలా విశేషమైనది, ఈ మాసంలో శివారాధన చేయాలని చెబుతూ మనమందరూ కూడా ఇక్కడ శివారాధన చేసేది మనం చూస్తాము. ఇలాగే ఈ కోటి దీపోత్సవ వేదికపై చాలా శివలోకమే హిమాలయంలాగే ఇక్కడ తయారు చేసుకొని శివుని మహామూర్తిని ఇక్కడ పెట్టుకొని చాలా ఆలయాలు కూడా ఈ సంవత్సరం తయారు చేశారు. పురాణాల్లో వేదవ్యాస మహర్షులు ఏం చెప్పారంటే, శివుడు మహాదేవుడు ఎలా ఆవిర్భవించాడు, ఎలా దర్శనమిచ్చాడంటే, ఈరోజు కళ్యాణోత్సవ సందర్భంలో చెప్పారు. పరంజ్యోతి స్వరూపుడు శివుడు అంటే ఎవడంటే పరంజ్యోతి స్వరూపుడు. ఆ పరంజ్యోతి స్వరూపుడు చిన్నగా జ్యోతి రూపంలో
కనిపించుకొని తర్వాత పెద్దగా అయి అదే స్తంభ రూపంలో కనిపించి దర్శనమిచ్చి ఆ స్తంభం నుంచే మహావిష్ణుడు అలాగే బ్రహ్మాది దేవతలు వచ్చారు అనేది శివపురాణం స్కందవతి పురాణంలో మనకు చెప్పారు. అంటే కోటి దీపోత్సవ సందర్భంలో ఏం చెప్పేదంటే శివుడు ఆద్యం అంటే మొదటి ఆరంభంలో జ్యోతి స్వరూపంలో మనకు అందరి కూడా దర్శనమిచ్చాడు. ఆ పరమాత్ముడే మనందరి హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడనేది ఉపనిషత్తులో చెప్పారు. అలాగే భగవద్గీతలో మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన అంటే నా అంశమే అందరి హృదయంలో ఉన్నదిని అహం సర్వస్యచాహం హృదయ సన్నివిష్ట నేను అందరి హృదయంలో ఉన్నదని భగవంతుడు చెప్పినట్లు మన హృదయంలో కూడా ఆ ఆత్మస్వరూపంలో భగవంతుడు జ్యోతి స్వరూపంలో ఉన్నాడనేది జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు బ్రహ్మాను చింతనం అనే ప్రకరణ గ్రంథంలో హృదయ కమల మధ్యే దీపవద్ వేదసారం ప్రణవమయమతర్క్యం యోగిభిర్ధ్యానగమ్యం హరిగురు శివయోగం సర్వభూతస్థమేకం సకృదపి మనసా వై చింతయేద్యస్స ముక్త. ఆ జ్యోతి స్వరూపంలో అంటే ఆత్మనికి ఉదాహరణ చెప్పేది సాధ్యమే కాదు. కానీ చిన్నగా దగ్గర ఉండేటువంటి ఉదాహరణ చెప్పాలంటే జ్యోతి దీపలాగే ఆ పరమాత్ముడు ఆత్మరూపంలో మన హృదయంలో ఉన్నాడు. అతన్ని స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. అదే మనుష్య జీవితంలో ముఖ్యమైన కర్తవ్యం, అదే ఉద్దేశం, అదే ధ్యేయమని జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు మనకు ఆదేశించారు. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం 13-15 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు. ఒకరోజు చేయాలంటే మనకు చాలా సిద్ధత కావాలి, చాలా ఖర్చులు ఉంటాయి, చాలా సమయం ఇవ్వాలి. అలాగే మనం చూస్తున్నాము ఇక్కడ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు అలాగే రమాదేవి గారు సాయంత్రం వస్తున్నారని అనుకుంటాను. సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూర్చోరు. అలాగే ఎలాగైతే ఏమో ఈ వేదికపై అప్పుడప్పుడు ఎప్పుడు కనిపించుకొని ప్రదర్శన కాదు. మొన్న చెప్పారు నేను ఘనాహారం నేను తీసుకోను. ఈ 13-15 రోజులు నరేంద్ర మోదీ గారు ఎట్లాగైతే రామప్రతిష్ఠ అయోధ్యలో బాలరామ ప్రతిష్ఠ చేసేటప్పుడు కేవలం ద్రవ ఆహారం తీసుకున్నారు. అలాగే నేను కూడా శ్రీమతి కూడా ఈ 15 రోజులు కేవలం ద్రవాహారం మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం చేస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. భక్తితో ఏమో ఇది ప్రదర్శన కాదు, శ్రద్ధాభక్తితో ఈ కోటి దీపోత్సవం చేసేది మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు అనేది ఈ సందర్భంలో చెప్తూ నరేంద్ర మోదీ గారు అలాగే రమాదేవి గారు అన్నమాచార్యులాగే భక్త రామదాసులాగే భక్త త్యాగరాజులాగే శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నది మనకందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం వచ్చే సంవత్సరాల నుంచి రాష్ట్ర పండుగ అయ్యేదుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పినది విని చాలా సంతోషమైందని మళ్ళీ చెప్తూ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ఈ 13 రోజుల తర్వాత అయిపోయినాక వచ్చే సంవత్సరం మళ్ళీ ఉండి ఇంకా విజృంభణంగా బ్రహ్మాండంగా వైభవోపేతంగా అయ్యేది ఉంది. కానీ మనం ఏం చేయాలి? అప్పటి వరకు ఈరోజు రమాదేవి గారు అలాగే నరేంద్ర చౌదరి గారు రోజు చాలామంది స్వామీజీని పిలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి అంధకారాన్ని దీపంతో అంటే దూరం చేస్తున్నారు, ప్రకాశం ఇస్తున్నారు. అలాగే హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని యతీశ్వరుల ద్వారా జ్ఞానోపదేశం చేపిస్తూ అందరికి కూడా ప్రకాశం వచ్చేలాగా అంటే జ్ఞానం కలిగేలాగా చేస్తున్నారు. దీని తర్వాత ఏం చేయాలని మనకు ఆదిశంకరాచార్య వాళ్ళు భగవద్గీత ఆరంభంలో ఏం చెప్పారంటే ధ్యాన శ్లోకంలో ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటే వేదవ్యాస మహర్షులు మనకు రామాయణం మహాభారతం 18 మహాపురాణాల ఇత్యాది
జ్ఞానాన్ని మనకు ఇచ్చారు. దాన్ని రోజు చదువుకొని భగవత్ చింతన చేయాలి. ఆత్మజ్ఞానం ఆదిశంకరాచార్యులు వాళ్ళు మనకు ఆదేశించినట్లు ఆత్మజ్ఞానం పొందడానికి ప్రతిరోజు జ్ఞానాన్ని పొందాలని చెబుతూ మీరందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో ఈరోజు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అందరికీ కూడా శృంగేరి జగద్గురు గారు ఇచ్చేసి ఇక్కడికి ఆశీర్వాదం ఇచ్చారు. ఆయన ఆశీర్వాదంతో అలాగే పరమేశ్వరుడు ఆశీర్వాదంతో అన్ని విధాలు మంచి కావాలి, శుభం కావాలని ప్రార్థన చేసి అందరికీ కూడా మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తూ మరొక్కసారి చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి గారికి, శ్రీమతి అయిన రమాదేవి గారికి, అలాగే కూతురు అయిన రచన గారికి కూడా మా ఆశీర్వాదాలని, సంతోషపూర్వకం ఆశీర్వాదాలని మరొకసారి తెలియచేస్తూ మాటికి, అలాగే ఈ భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మా ఆశీర్వాదాలని తెలియచేస్తూ మాటికి విరామిస్తున్నాము. హర నమ పార్వతీ పతయే, హర హర మహాదేవ, జగద్గురు ఆదిశంకరాచార్య మహారాజకి జై. ఆశీస్సులు అందించినటువంటి హల్దీపురం వైశ్య గురుపీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 వామనాశ్రమ స్వామి వారికి భక్తులందరి తరపున నమస్సులు తెలియజేసుకుంటున్నాం. రేపటి రోజున ఈ కోటి దీపోత్సవ మండపంపై రమణీయ కమనీయ దృశ్యాలన్నీ కూడా ఆవిష్కృతం కాబోతున్నాయి. రేపు ఈ కైలాస ప్రాంగణంలో ఇలా వైకుంఠమై దర్శనమిస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి భూదేవి సమేతంగా అత్యంత వైభవోపేతంగా కళ్యాణ ఉత్సవం జరిపించుకోబోతున్నాం. అంతేకాదు రేపు భక్తుల దురితాలు, అకాల మృత్యు దోషాలు తొలగించే విధంగా నృసింహ రక్ష కంకణ పూజ కూడా జరగబోతోంది. ఈ పూజను అందుకోవడానికి నాచారంగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సైతం కోటి దీపోత్సవానికి వేంచేయబోతున్నారు. రేపు కోటి దీపాల ప్రాంగణంలో గురువాయూర్ కృష్ణ పరమాత్ముడు సైతం కొలువుదీరబోతున్నారు. చిన్ని కృష్ణుడికి అత్యంత విశేష రీతిలో 108 వెన్న కుండలతో నవనీత పూజ కూడా జరుగుతుంది. ఈ అద్భుత దర్శనం రేపటి కోటి దీపోత్సవానికి ప్రత్యేకం. రేపు మరో ముఖ్యమైన అపూర్వమైన ఘట్టం కూడా ఉంటుంది. మీరెంతగానో ఎదురు చూసే నాగ సాధువులు నిర్వహించే మహారుద్రాభిషేకం అత్యంత వైభవపేతంగా జరపబడుతుంది. మహామృత్తికాలింగానికి మహారుద్రాభిషేకం నిర్వహిస్తారు. ప్రత్యేకమైనటువంటి ప్రధాన వేదికకు ఎడమవైపు నిర్మించే ప్రత్యేక మండపంలో ఈ మహారుద్రాభిషేకం నిర్వహిస్తారు నాగ సాధువుల చేత. ఇక రేపు భక్తులను అనుగ్రహించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకులు శ్రీ మధు పండిత దాస విచేయబోతున్నారు. రేపు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ దివి నరసింహ దీక్షితులు ప్రవచనామృతాన్ని అందించబోతున్నారు. వీటితో పాటు శ్రీపురం స్వర్ణ శోభిత వైభవలక్ష్మి దర్శనం, రజత కామధేను దర్శనం, శత అష్టోత్తర ప్రత్యేక హారతులు, కోటి దీపాల కాంతులు, సప్తహారతుల వెలుగులు, మహానీరాజనాలు, సాంస్కృతిక కదంబాలు వంటి మరెన్నో ఘట్టాలు మీరందరూ కూడా దర్శించుకోవచ్చు. అందరూ 5:30 గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేయండి.